3x3 క్యూబ్ని సాల్వ్ చేయాలి అంటే జస్ట్ 4 ఫార్ములాస్తో సాల్వ్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు ఆ ఫార్ములాస్ని అప్లై చేయాలి అంటే మనకు కొన్ని తెలిసి ఉండాలి. అవి ఏంటా అనేది ముందుగానే నేను చెప్తాను. తర్వాత ఫార్ములాస్ అప్లై చేసి సాల్వ్ చేసేటప్పుడు స్క్రీన్ పైన నేను ఫార్ములా కూడా పెడతాను. సో దాన్ని బట్టి మీరు చేసేటప్పుడు ఆ ఫార్ములాని చూసి చేయొచ్చు అనమాట. సో ఇందులో మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు క్యూబ్ని మన సైడ్ ఫేస్ చేసుకుంటే తెలియాల్సింది ఆర్ ఇన్వర్స్, ఎల్ ఇన్వర్స్. ఆర్కి ఎల్కి ఆపోజిట్ అనమాట. ఆర్ ఇన్వర్స్, ఎల్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్, యూ ఇన్వర్స్, బి ఇన్వర్స్. ఇవి సరిపోతాయి తెలియాలి అంటే. ఇప్పుడు క్యూబ్ని జంబల్ చేసేసుకోండి. మీకు నచ్చినట్టుగా కలర్స్ అన్నిటినీ కూడా కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్న తర్వాత మీరు ఏ కలర్ని అయితే సాల్వ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి గ్రీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ ఫస్ట్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇక్కడ అటు ఇటు తిప్పుకొని మ్యాక్సిమం కలర్స్ ఏవైతే పైకి తీసుకురాగలమో తెచ్చుకోవాలి. ఇంకా ఇవే మ్యాక్సిమం పాసిబుల్ కలర్స్ అనమాట పైకి తీసుకురావడానికి అటు ఇటు తిప్పుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది, ఈ గ్రీన్ కాస్త ఇక్కడికి రావాలి కార్నర్కి. సో ఆ లేయర్ని మాత్రమే దించుకొని గ్రీన్ ఎక్కడైతే ఉందో ఆ లేయర్ని టర్న్ చేసుకొని మళ్ళీ పైకి పెట్టేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చింది. అలానే ఇప్పుడు ఈ సెంటర్ది ఇక్కడికి తీసుకురావాలి అంటే ఈ సెంటర్ లేయర్, ఈ డౌన్ లేయర్ మాత్రమే తిప్పుకొని ఓన్లీ ఈ సెంటర్ లేయర్ మాత్రమే డౌన్ చేసుకొని అక్కడికి అలైన్ చేసుకొని మళ్ళీ పైకి పెట్టేసుకుంటే ఆ రెండు కూడా వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు మిగిలిన కలర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఉంది, ఇక్కడ కూడా మనకి మిడిల్లో లేదు కాబట్టి ఆ లేయర్ని మాత్రమే సెంటర్కి అలైన్ చేసుకొని మిగిలిన దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో ఇది ఇక్కడికి రావాలి. అంటే ఓన్లీ సెంటర్ లేయర్ని మాత్రమే డౌన్ చేసుకొని దీనికి ఆపోజిట్ డైరెక్షన్స్లో అది తెచ్చుకున్నాము అంటే ఆ లేయర్ని పైకి తెచ్చుకుంటే మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రావాలి, అది కాస్త ఇక్కడికి ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది మాత్రమే టర్న్ చేసుకొని మిడిల్ లేయర్ని కిందకి దించుకొని పెట్టేసుకుంటే అది అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒకటి రావాలి, అది ఎక్కడుందా అనేది చెక్ చేసుకుంటే దీనికి ఇక్కడుంది. సో ముందు ఇక్కడికి రావాలి, ఇది మాత్రమే డౌన్ చేసుకొని సెంటర్ లేయర్ని దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఆ లేయర్ని పైకి తీసుకొచ్చాము అంటే ఇప్పుడు ఈజీగా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు. ఆ లేయర్ని మాత్రమే సైడ్కి తిప్పేసి సెంటర్కి కిందకి దించుకొని సైడ్కి పెట్టేసుకొని. సో ఇప్పుడు ఏమైంది, టాప్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పై లేయర్ మొత్తం అయింది కదా వన్ సైడ్. ఆ తర్వాత మనం చేయాల్సింది ఈ టీ షేప్ అన్నమాట. 4 సైడ్స్ కూడా ఈ టీ షేప్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ పెట్టుకుంటే ఈ రెండు అయ్యాయి, కార్నర్స్ మ్యాచ్ కాలేదు. సేమ్ ఈ రెండు అయ్యాయి, ఇది అవ్వలేదు. సో ఈ వైట్ వచ్చేసి ఇక్కడ రావాలి, ఈ ఆరెంజ్ వచ్చేసి ఈ వైట్ దగ్గర రావాలి. సో ఈ గ్రీన్ని అక్కడికి పెట్టుకోవాలి. అంటే ఓన్లీ ఆ మిడిల్ లేయర్ని మాత్రమే తీసుకొని మిగిలిన లేయర్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని సేమ్ మళ్ళీ ఈ మిడిల్ లేయర్ని టర్న్ చేసుకొని పెట్టేసుకుంటే సేమ్ ఆరెంజ్ వచ్చింది, వైట్ ఇక్కడికి వైట్ రావాలి. సో ఇది ఉంది కదా, ఈ గ్రీన్ అండ్ వైట్ ఉన్నది ఇక్కడికే రావాలి. సో సేమ్ ఇందాక ఏదైతే లేయర్ని మాత్రమే జస్ట్ చెదురుకున్నామో అప్పుడు చేసుకుంటే జస్ట్ వైట్ ఆరెంజ్ ఈ మిడిల్ వన్ అన్నీ మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిడిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ కార్నర్స్ని మ్యాచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వైట్ ఆరెంజ్ గ్రీన్ ఉన్నది రావాలి అన్నమాట. అంటే
వైట్, ఆరెంజ్, గ్రీన్ అంటే ఈ కలర్ వచ్చేసి ఇక్కడికి రావాలన్నమాట. అంటే దీన్ని మాత్రమే తిప్పుకొని అది మనకి ఎక్కడ కావాలో అక్కడికి పెట్టేసుకుందాం. వైట్, గ్రీన్, ఆరెంజ్ అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ రావాలి. సో ఈ రైట్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు అలైన్ అయిపోయింది వైట్, ఆరెంజ్, గ్రీన్. సిమిలర్గా మిగిలిన కార్నర్స్ కూడా ఇదేంటి రెడ్, ఎల్లో, గ్రీన్ కదా. రెడ్, ఎల్లో, గ్రీన్ అంటే ఇది ఎక్కడ రావాలి, రెడ్, ఎల్లో, గ్రీన్ అంటే ఈ కార్నర్లో అది రావాలి. అలాంటప్పుడు ఓన్లీ ఆ లేయర్ని మాత్రమే కిందకి తెచ్చుకొని ఏదైతే రెడ్, ఎల్లో, గ్రీన్ ఉందో అది పెట్టేసుకుంటే ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా గ్రీన్ ఎక్కడుందో చెక్ చేసుకొని ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అంటే ఈ కార్నర్లో అది రావాలి. సో మనకి ఎక్కడ పెట్టుకుంటే అవుతుందో చెక్ చేసుకొని అటువైపుగా తిప్పుకొని ఆ లేయర్ని మాత్రమే పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్, రెడ్, గ్రీన్. ఇప్పుడు ఆ కలర్ని కూడా అక్కడ సెట్ చేసేసుకుంటే ఇంకా మనకి అన్ని కార్నర్స్ కూడా మ్యాచ్ అయిపోయినట్టే. సో ఇది టీ, 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 టీ. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ఈ 4 సైడ్స్ టీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఒక కలర్ చేసామో దాన్ని డౌన్వర్డ్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు 2 లేయర్స్ కంప్లీట్గా అయిపోతాయి. ఇది మ్యాచ్ చేసుకోవాలి అంటే టాప్లో ఏ కలర్ ఉందో ముందు చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇంకా మిగిలిన కలర్స్ ఉన్నాయి కదా అవి కూడా ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ స్కై బ్లూ ఉంది కదా, మిగిలిన వాటిలో ఈ 4 ప్లేసెస్లో స్కై బ్లూ ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాము. మిగిలిన కలర్ చూసుకుంటాం. ఇప్పుడు ఆరెంజ్, ఎల్లో ఉంది. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇంకొకటి ఎల్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆరెంజ్, ఎల్లో అనేది ఇక్కడ రావాలి. సో ఈ పైన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్కి ఇది ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఇది ఇక్కడ వచ్చేలాగా తిప్పుకోవాలి. ఆరెంజ్, ఆరెంజ్ ఉంది. ఇటు సైడ్ ఉన్న కలర్ మన సైడ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఆర్, యూ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్. జస్ట్ ఈ 3 లెటర్స్ అప్లై చేసుకున్నాక మనం ఏదైతే ఫస్ట్ కలర్ చేసామో గ్రీన్ అది మిస్అలైన్ అయిపోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్, ఎల్లో అనేది ఇక్కడికి వచ్చేసింది. అలానే ఇప్పుడు మిగిలిన వాటికి కూడా ఇక్కడ వైట్ ఉంది, స్కై బ్లూ ఉంది. సో ఇక్కడ ఈ 4 సైడ్స్ కూడా స్కై బ్లూ అనేది సెంటర్ కలర్ అనేది ఉంది. అలాంటి టైంలో జస్ట్ నార్మల్గా ఆర్, యూ ఇన్వర్స్, ఆర్ అలా పెట్టేసుకొని అలైన్ చేసుకుంటే కలర్ని ఆ టైంలో మనకి ఏదో ఒక కలర్ స్కై బ్లూ కాకుండా మిగిలినవి వస్తాయి అన్నమాట. అలా ఒక్కవేళ ఒక్కసారికే రాకపోతే అది వచ్చేంత వరకు కూడా అలా చేసుకోవాలి. అప్పుడు మనకి ఏదో ఒక కలర్ అలా వస్తుంది. ఇప్పుడు చేసాం కదా, ఇక్కడ ఇందాక వరకు స్కై బ్లూ ఉండేది అన్నిటిలో, ఇప్పుడు ఇక్కడ పోయింది. వైట్ అండ్ ఆరెంజ్ ఉంది. సో ఇక్కడ వైట్ అంటే ఇటు సైడ్, ఆరెంజ్ అంటే ఇది ఇక్కడ రావాలి అది అనేది. ఇప్పుడు వైట్ అండ్ ఆరెంజ్ అంటే వైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో, వైట్ ఇక్కడ ఉంది, వైట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆరెంజ్, ఆరెంజ్ కూడా మన సైడే ఉంది. సేమ్ ఆర్, యూ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్. మళ్ళీ గ్రీన్ని కరెక్ట్గా అలైన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అది కూడా వచ్చింది. ఇంకెన్ని కార్నర్స్ మ్యాచ్ అవ్వాలి, ఇది ఒకటి అవ్వాలి, ఇది ఒకటి అవ్వాలి అంటే ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ ఉంది. ఎల్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఇది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఈ రెడ్ మన సైడ్ ఫేస్ చేసుకోవాలి. సో అది ఇక్కడికి రావాలన్నమాట. సేమ్ ఆర్, యూ ఇన్వర్స్, ఆర్. సేమ్ మళ్ళీ ఆల్రెడీ మిస్అలైన్ అయింది, పెట్టేసుకుంటాం అక్కడికి మాత్రమే వచ్చేలాగా. సో ఈ కార్నర్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంకా అవ్వాల్సింది వైట్ అండ్ రెడ్. వైట్ అండ్ రెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. రెడ్కి ఆపోజిట్ ఉంది, వైట్ కూడా మనకే ఉంది. సేమ్ ఇందాకలానే పెట్టేసుకుంటే అయిపోతుంది అది కూడా. సో ఇప్పుడు కంప్లీట్గా 2 లేయర్స్ అనేవి
కంప్లీట్ అయిపోయినాయి చూసుకున్నట్టయితే. ఇంక ఇప్పుడు అవ్వాల్సింది ఈ టాప్ లేయర్ ఒక్కటే అన్నమాట. ఈ టాప్ లేయర్ అవ్వడానికి 4 ఫార్ములాస్ అప్లై చేయాలి. అది నేను అప్లై చేసినప్పుడు ఆ ఫార్ములా కూడా స్క్రీన్ పైన పెడతాను, అది చూసి చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు చేయాల్సింది ఇంకా ఈ టాప్ లేయర్ మిగిలింది కదా, ఇందులో కూడా మనం ఫస్ట్గా చేయాల్సింది ఈ ప్లస్ సింబల్ అన్నమాట. అంటే ఈ ప్లస్ మొత్తం కూడా సేమ్ కలర్ రావాలి. ఆల్రెడీ ఈ లైన్లో 3 కూడా స్కై బ్లూ ఉన్నాయి, ఇక్కడ ఈ రెండిటి దగ్గర కావాలి అన్నమాట స్కై బ్లూ. సో అది రావాలి అంటే దానికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. సో ఇప్పుడు ప్లస్ వచ్చేసింది. మిగిలినవి వచ్చినా రాకపోయినా అది మనకి అనవసరం, బట్ ప్లస్ వచ్చిందా రాలేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ వచ్చిన తర్వాత మిగిలినవి కూడా స్కై బ్లూ వచ్చేలాగా చేయాలి. దానికి ఇంకొక ఫార్ములా. ఇప్పుడు జస్ట్ ఒక్కసారి ఆ ఫార్ములా పెట్టేసరికి ప్లస్ వచ్చేసింది. కొన్నిసార్లు ఒక్కసారి చేయంగానే రాదు, అలాంటి టైంలో 2 to 3 టైమ్స్ అయినా కానీ అదే ఫార్ములా అలా రిపీట్ చేస్తూ ఉంటే ఈ ప్లస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ప్లస్ అవ్వటానికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూసారా, ఒకసారి ఫార్ములా అప్లై చేశాను బట్ రాలేదు. అలాంటి టైంలో మళ్ళీ ఇంకొకసారి కూడా ఆ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు ఇటు సైడ్లు ఉండిపోయినాయి, మిగిలిన సైడ్లు వచ్చేసాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఫార్ములా ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్. ప్లస్ సింబల్కి వచ్చినప్పుడు కొన్ని సైడ్లో కూడా స్కై బ్లూ ఉన్నాయి. ఇలా ఏ సైడ్ అయితే ఉండదో అది మన సైడ్ ఫేస్ చేసుకుంటే అప్పుడు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ జస్ట్ సింగిల్ ఫిష్ షేప్ వచ్చింది, అది లెఫ్ట్ కార్నర్కి పెట్టుకొని మళ్ళీ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు 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 ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్లస్ అయిన తర్వాత మనం మ్యాచ్ చేయాల్సింది ఈ కార్నర్స్, 4 sides ఈ కార్నర్స్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎటైనా మ్యాచ్ అయిందా అనేది మనం టాప్ లేయర్ని తిప్పుకోవచ్చు. ఇప్పుడు వైట్ రెడ్ మ్యాచ్ అయ్యాయి, ఈ 2 కూడా మ్యాచ్ అయ్యాయి. సో ఇంకా ఈ కార్నర్ మ్యాచ్ అవ్వలేదు. ఆ కార్నర్ ఏదైతే కార్నర్స్ మ్యాచ్ అయ్యాయో ఆ మ్యాచ్ అయిన కార్నర్ కోసం అది బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాము, మిగిలినవి ఫ్రంట్కి వచ్చేలాగా చేసుకుంటాము. సో ఇక్కడ 2 అయ్యాయి కాబట్టి 2 ఆపోజిట్ డైరెక్షన్లో అయ్యాయి కాబట్టి ఏదో ఒకటి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము. ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్ బి బి ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బి బి ఆర్ ఆర్. ఇప్పుడు మళ్ళీ ఏం మ్యాచ్ అయ్యాయా అనేది చెక్ చేసుకుంటాము. ఇప్పుడు చూసినట్టయితే ఈ 2 కార్నర్స్ మ్యాచ్ అయ్యాయి, ఈ 2 కార్నర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు ఈ 2 కార్నర్స్ మ్యాచ్ అవ్వాలి. ఇవి మ్యాచ్ అవ్వడం కోసం సేమ్ ఫార్ములా ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్ బి బి ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బి బి ఆర్ ఆర్. సో ఇప్పుడు అన్ని డైరెక్షన్స్లోని అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం అన్ని కార్నర్స్. ఇప్పుడు ఈ సెంటర్ మాత్రమే మ్యాచ్ అవ్వడానికి ఒక్క ఫార్ములా అప్లై చేస్తే ఇంకా క్యూబ్ అయిపోతుంది అన్నమాట. ఇది ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ ఎఫ్ యు ఆర్ ఇన్వర్స్ ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యు ఎఫ్ ఎఫ్. ఇప్పుడు ఒక కలర్ మ్యాచ్ అయింది, ఇంకొకటి ఇక్కడిది 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 అవ్వాలి.
సో మళ్ళీ అదే ఫార్ములా ఎఫ్ ఎఫ్ యు ఆర్ ఇన్వర్స్ ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యు ఎఫ్ ఎఫ్. సో ఇప్పుడు అన్ని సైడ్స్ సేమ్ కలర్స్ వచ్చేసాయి. ఇంకా మన క్యూబ్ రెడీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ వీడియో ఏదైనా అర్థం కాకుండా ఉంటే కనుక కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను.